హలో అందరికీ. బ్యాంక్ నిఫ్టీలో ఫ్రైడే నేను తీసుకునే ట్రేడ్స్ గురించి మాట్లాడదాం. అలాగే మండే మార్కెట్ అనాలిసిస్ కూడా చేద్దాం. మూమెంట్ ఎక్కడ ఎట్ సైడ్ అవ్వచ్చు అని చెప్పేసి. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో హైయర్ టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రైడే నేను ట్రేడ్ తీసుకునేది సెకండ్ హాఫ్లోనే తీసుకున్నాను. అండ్ మార్కెట్ ఒక లో నుంచి ఒక డే టైం ఫ్రేమ్ ఇక్కడ డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ అంటే ఆర్డర్ బ్లాక్, ఒక సపోర్ట్ జోన్, అక్కడి నుంచి మార్కెట్ అనేది మూమెంట్ అవుతుంది. మార్కెట్ వెళ్ళిన తర్వాత లాస్ట్ ప్రీవియస్ లెగ్ కూడా మనకు ఒక ఇండ్యూస్మెంటే. సో ఇది బ్రేక్ చేసినా మనం బుల్లిష్ అయిందని చెప్పి అనుకోలేము. ఒక హయ్యర్ లోన్ కానీ ఒక లోవర్ హైన్ కానీ బ్రేక్ చేస్తేనే కానీ చేంజ్ ఆఫ్ రేట్ రావద్దు. సో ఇది జస్ట్ ఒక ఇండ్యూస్మెంట్ మాత్రమే. మార్కెట్ అనేది ఒక డే టైం ఫ్రేమ్ డిమాండ్ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది. సో నాకు ఇక్కడ కంటిన్యూషన్గా ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో అయితే ఇటు సైడ్ ఏం సప్లై లేదు. సో అన్మిటిగేటెడ్ జోన్ నుంచి కూడా మార్కెట్ అనేది ఫాలో అవ్వచ్చు. బట్ వెళ్ళేటప్పుడు మార్కెట్ అనేది ఒక డిమాండ్స్ క్రియేట్ చేస్తూ వెళ్తుంది, ఒక పుల్ బ్యాక్ క్రియేట్ చేస్తూ వెళ్తుంది. అండ్ లోవర్ టైం ఫ్రేమ్లో నాకు ఇక్కడ ఓకే అయితే ఇక్కడ నాకు ఈ లెగ్లో ఎటువంటి ఇంబ్యాలెన్స్లు అన్ని సప్లై కానీ ఏం లేదు. సో నాకు ఇక్కడ ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ మాత్రమే కనిపిస్తుంది. ఏదైతే నేను ఇక్కడ నుంచి సెల్ చేయొచ్చు అని చెప్పి అనుకునేది, ఇక్కడ ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఆ ఫేర్ వాల్యూ గ్యాప్ మిటిగేట్ చేసిన తర్వాత మార్కెట్లో ఫాల్ రావచ్చు. అండ్ ఇది ఆల్రెడీ ఇంత మిటిగేట్ చేసింది. సో ఇంత పెండింగ్లో ఉంది ఇంకా ఫేర్ వాల్యూ గ్యాప్. ఆ ఫేర్ వాల్యూ గ్యాప్ మిటిగేట్ చేసింది. సో ఇక్కడ ఉన్న ఆర్డర్స్ అనేది ఫుల్ఫిల్ చేసింది. మార్కెట్ ఫుల్ఫిల్ చేసినప్పుడే ఇక్కడ లోవర్ టైం ఫ్రేమ్లో నాకు అక్కడ డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ని బ్రేక్ చేసింది, కంటిన్యూషన్ డిమాండ్ని. అది బ్రేక్ చేశాకే నేను మార్కెట్లో ఎంట్రీ తీసుకున్నాను. అండ్ ఒక్క నిమిషం, సో ఇక్కడ టైంలో వీడియో రికార్డింగ్ అవ్వలేదు, పిక్చర్ అయితే తీసుకున్నాను స్క్రీన్ షాట్. అండ్ ఇక్కడ మీకు మెన్షన్ చేసినట్టు ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉండేది కదా, ఆ ఫేర్ వాల్యూ గ్యాప్ని వచ్చి మిటిగేట్ చేసింది కంప్లీట్గా. అండ్ నాకు ఇక్కడ ఒక డిమాండ్ ఉండేది లోవర్ టైం ఫ్రేమ్లో. ఆ డిమాండ్ బ్రేక్ అయిన వెంటనే నేను ఎంట్రీ తీసుకున్నాను. ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్ళడానికి పర్పస్ లేదు, మార్కెట్ ఫాలో అవడానికి, ఇంకా బీరిష్ ట్రెండ్ కంటిన్యూ చేయడానికని చెప్పి రీజన్స్తో నేను ఈ క్యాండిల్ బ్రేక్ అయిన ఎప్పుడైతే నాకు కంటిన్యూషన్ డిమాండ్ ఇక్కడ బ్రేక్ అయిందో, ఆ బ్రేక్ అయిన వెంటనే నేను ఎంట్రీ తీసుకున్నా. స్టాప్ లాస్ దీని మీద పెట్టుకున్నా. అండ్ టార్గెట్ ఈ లో ఎక్కడి నుంచి రావట్లేదు కదా, సో ఈ లోన్ బ్రేక్ చేద్దామని చెప్పి నేను టార్గెట్ పెట్టుకున్నా. ఓకే, అండ్ టార్గెట్ అనేది మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది. ఓవరాల్గా మార్కెట్ రీచ్ అయిన తర్వాత నేను ఇక్కడ నుంచి నా ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నా. అండ్ మార్కెట్ ఇప్పుడు మార్కెట్ అనేది కరెక్షన్ మూమెంట్ లేదు. ఒక లెగ్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ ఖచ్చితంగా కరెక్షన్ అవుతుంది. అండ్ మనం కరెక్షన్ అయితే మ్యాక్స్ ఇప్పుడు ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకొని దాంట్లో ప్రీమియం వరకు మనం కరెక్షన్ రావచ్చని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అది ఈ డిమాండ్ ఏదైతే ఈ కరెక్షన్ స్టార్ట్ అయిందో అది ఎక్కడ కనెక్టెడ్ అవ్వకపోతే, ఏ డిమాండ్తో కానీ కనెక్టెడ్ అవ్వకపోతే అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదనంటే ఇది ఎక్కడి నుంచైనా కనెక్ట్ అయ్యి ఉంటే మార్కెట్ చేంజ్ ఆఫ్ రేట్ చేసి మళ్ళీ మనకి ఇండ్యూస్మెంట్ కూడా చేయొచ్చు. సో ప్రజెంట్ అయితే మార్కెట్ అనేది ఒక డే టైం ఫ్రేమ్ డిమాండ్లోనే ఉంది, అక్కడి నుంచే నడుస్తుంది. మీకు ఒక్కసారి డే టైం ఫ్రేమ్లో కూడా మెన్షన్ చేస్తాను. లాస్ట్ టైం మార్కెట్ అనేది ఇక్కడి నుంచి ఈ జోన్ నుంచే మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. సో ఇది ఒక డిమాండ్ మనకి. ఓకే, ఆ డిమాండ్లోనే మార్కెట్ అనేది 2 days నుంచి వచ్చి ప్లే అవుతుంది. బట్ ఈ డిమాండ్ కూడా డే టైం ఫ్రేమ్ ప్రకారం నాకు ఒక ఇండ్యూస్మెంట్ మాత్రమే. అండ్ ఈ డిమాండ్ కిందన ఆపరేటర్ లాస్ ఇంకా కట్ అవ్వలేదు. అండ్ వీక్లీ ప్రకారం మనం చూస్తే మనం దీని కిందకి రావాలి, 50% లెవెల్ కిందకి. సో ఒక హెల్తీ కరెక్షన్ వచ్చిన తర్వాత మార్కెట్లో మూమెంట్ రావచ్చు. సో ప్రజెంట్ అయితే నా వ్యూ హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారం బీరిష్లోనే ఉన్నాను. అండ్ లోవర్ టైం ఫ్రేమ్లో ఇంటర్డే ప్రకారం నేను చూసుకుంటే నాకు ఒక కంటిన్యూషన్ సప్లై అనేది ఇక్కడ ఉంది. ఈ సప్లై నాకు బ్రేక్ అవ్వకూడదు. ఈ సప్లై బ్రేక్ అయిపోయిందనంటే నేను మార్కెట్లో కొద్ది కరెక్షన్ చూసుకోవచ్చు. బట్ అయినా పర్టికులర్గా ట్రెండ్ బీరిష్ కాబట్టి నాకు ఇప్పుడు ఈ విధంగా నేను ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకున్నాను. మార్కెట్ ఈవెన్ ఇది బ్రేక్ అయినా మనం పెద్దగా ఆశ్చర్యపోవసం లేదు, ఎందుకంటే ఇది డిస్కౌంట్లో ఉంది. ఈ సప్లై అనేది డిస్కౌంట్లో ఉంది. డిస్కౌంట్లో ఉన్నప్పుడు మార్కెట్లో ఎటువంటి లోవర్ హై అయినా ఇంటర్నల్లో ఆర్ వ్యాలిడ్ సప్లై అయినా అది బ్రేక్ అవ్వచ్చు. అది బ్రేక్ అయి చూపిస్తుంది. సో ఇది బ్రేక్ అయినంత మాత్రం నేను ఇండ్యూస్ అవును చేంజ్ ఆఫ్ రేట్ అయిందని చెప్పి. ఇది బ్రేక్ అయినా ప్రీమియంలో ఎక్కడి నుంచైనా లైక్ ఫేర్ వాల్యూ గ్యాప్ కానీ ఎక్కడి నుంచైనా మళ్ళీ మార్కెట్ అనేది కరెక్షన్ రావచ్చు. ఇన్ కేసు అక్కడి నుంచి కరెక్షన్ వస్తే మన ఫస్ట్ టార్గెట్ మళ్ళీ ఇంటర్డే ప్రకారం ఈ లోన్ బ్రేక్ చేయడం. సేమ్ ఇక్కడ ఏదైతే ప్రిన్సిపల్ యూస్ చేశానో సేమ్ అదే ఫామ్లో ఇక్కడ కూడా నేను యూస్ చేస్తాను. అండ్ ట్రేడ్ కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీలో నేను తీసుకునే ట్రేడ్. అండ్ మండే మార్కెట్ మూమెంట్ అనేది బీరిష్ ఉంటుంది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఈవెన్ ఇన్ కేస్ మనకి అగెయిన్స్ట్ కానీ మార్కెట్ కానీ ఓపెన్ అయినా ఫ్లాట్ ఓపెనింగ్ అవుతున్నా నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఫ్లాట్ ఓపెనింగ్ అవుతుంది అని చెప్పి. ఆల్మోస్ట్ మ్యాక్స్ 150 పాయింట్స్ ఈ జోన్ బ్రేక్ అవ్వకుండా ఈ లోపలే కానీ అంటే ఓపెనింగ్ అయితే
మార్కెట్ మళ్ళీ ప్రీవియస్ ఎక్కడి నుంచి అయితే ఫాలో అయిందో అక్కడి నుంచి కానీ రిజెక్షన్ తీసుకున్నట్టయితే లోవర్ టైం ఫ్రేమ్లో నేను ట్రేడ్ మళ్ళీ కంటిన్యూ చేస్తా ఈ లోన్ బ్రేక్ చేయించడానికి. ఇన్ కేస్ ఈ సప్లై బ్రేక్ అయిపోయింది అండ్ మన ప్రీమియంలో ఉన్న ఇక్కడ ఈ లెగ్లో మనకి ఎక్కడైనా ఫేర్ వాల్యూ గ్యాప్ నుంచి కానీ ఫాలో అయినా ఆల్మోస్ట్ మనకు ఒక 200 పాయింట్స్ ఈ రేంజ్లో మూమెంట్ అయితే అవ్వచ్చు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి. బట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా నేను BTSTకి ఏదైతే తీసుకున్నానో క్యారీ ఫార్వర్డ్కి అది మాత్రం ఎగ్జిట్ చేయను అండ్ దాన్ని కంటిన్యూ చేస్తాను. అలాగే నిఫ్టీ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. నిఫ్టీలో కూడా నేను తీసుకున్న ట్రేడ్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. నిఫ్టీలో కూడా మార్కెట్ హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే ఒక చేంజ్ ఆఫ్ రేట్ అయింది, ఒక వ్యాలిడ్ హయ్యర్లోని బ్రేక్ చేసింది. సో చేంజ్ ఆఫ్ రేట్ అయింది. ఎప్పుడైనా ఒక వ్యాలిడ్ హయ్యర్లోని బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ రీటెస్ట్ చేస్తే లోవర్లో పాయింట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. ఓకేనా, ఎందుకంటే ఇది ఒక వ్యాలిడ్ హయ్యర్లోనే బ్రేక్ చేసింది. సో పర్టికులర్గా ఎప్పుడైనా మార్కెట్ ఒకసారి హయ్యర్లో కానీ లోవర్ హైన్ కానీ వ్యాలిడ్గా ఉండేది, ప్రాపర్గా మనకి వ్యాలిడ్ హయ్యర్లో కానీ లోవర్ హై కానీ దొరికింది, అది కానీ బ్రేక్ అయిందంటే చేంజ్ ఆఫ్ రేట్ ఖచ్చితంగా జరిగినట్టు. సో చేంజ్ ఆఫ్ రేట్ జరిగిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు మళ్ళీ ఆ పాయింట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. ఇక్కడ హైలో బ్రేక్ అయింది. సో మార్కెట్ మళ్ళీ కరెక్షన్ చేయడానికి మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు ఇది ఏదైతే లో పాయింట్ ఉంటుందో అది ఖచ్చితంగా ఇంకోసారి బ్రేక్ అవుతుంది. ఓకే, సో ఆ సెట్ ఆఫ్ రూల్స్ ప్రకారమే నేను ఇక్కడ నుంచి నిఫ్టీలో బీరిష్లో ఉన్నాను. ఓకే, అండ్ ఈ లోవర్లో మనకి ఎక్కడి నుంచి కనెక్టెడ్ కాదు, ఒక ఓన్లీ ఆపరేటర్ లాస్ ఇక్కడ ఏదైతే ఉందో అది కట్ అవ్వలేదు. అది జస్ట్ ఒక అంటే ఇది ఒక కంప్లీట్గా ఫేర్ వాల్యూ గ్యాప్, ఈ క్యాండిల్ నుంచి ఈ క్యాండిల్ వరకుని ఆ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉన్న కొన్ని ఆర్డర్స్ ఫుల్ఫిల్ చేసి మార్కెట్ కరెక్షన్ చేసింది. కరెక్షన్ చేసి మన ఈ లెగ్లో ప్రీమియం వరకు వెళ్ళింది, దాని ప్రీమియం నుంచి మార్కెట్ అనేది ఫాలో అవుతుంది. సో నేను ఈ పర్టికులర్ ఆబ్జెక్టివ్ని ప్రిపేర్ చేసుకొని లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి నేను 15 మినిట్స్లో కూడా ట్రెండ్ అలాగా లోవర్ హై క్రియేట్ చేస్తూ వచ్చింది. బట్ ఇక్కడ మార్కెట్ అనేది మనకి ఇండ్యూస్ చేసింది. సో ఇక్కడ ఒక ఇండ్యూస్మెంట్ లోవర్ హైని బ్రేక్ చేసింది, చేంజ్ ఆఫ్ రేట్ చేసింది. సో ఇది ఎక్కడి నుంచి చేయలేదని తెలుసు కాబట్టి నేను మార్కెట్లో ఇక్కడి నుంచి కూడా సెల్లింగ్ చేశాను. అండ్ ఈ హైలో ఏదైతే మనకి ఒక లోవర్ హైని బ్రేక్ చేసిన తర్వాత హైలో ఇచ్చింది, ఆ హైలోని కూడా బ్రేక్ చేసింది. సో ఇప్పుడు చేంజ్ ఆఫ్ రేట్ అయింది. ఇప్పుడు నాకు ఇది ఒక లోవర్ హై, ఎందుకంటే ఒక హైలోని బ్రేక్ చేసింది కదా. సో ఇప్పుడు ఇది మనకు ఒక లోవర్ హై. సో నేను మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక నిఫ్టీలో ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను BTSTకి. అండ్ అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైలో బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ ఖచ్చితంగా కరెక్షన్ చేయడానికి వెళ్తుందని చెప్పి చాలాసార్లు మాట్లాడుకున్నాం. అండ్ కరెక్షన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫెయిల్యూర్ అవుతుందో ఉంది కంటిన్యూస్గా. సో మార్కెట్లో నాకు ఒక డిమాండ్ ఇది మాత్రమే ఉంది. మార్కెట్లో డిమాండ్కి ట్యాప్ అవ్వకుండానే ముందే ఎర్లీ బయర్స్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో ఇది జస్ట్ ఇండ్యూస్ చేయడానికి మాత్రమే పైకి వెళ్తుంది. ఇక్కడ నుంచి నేను సెల్లింగ్ చేద్దామని చెప్పి నేను లోవర్ టైం ఫ్రేమ్లో వెళ్ళి సెల్లింగ్ చేశాను. నాకు ఇక్కడ ఒక సప్లై ఉండేది లోవర్ టైం ఫ్రేమ్లో, ఈ లాస్ట్ సప్లై ఇదే. ఈ సప్లై బ్రేక్ అవ్వకుండా మనకి కరెక్షన్ ఇచ్చి ఉంటే బాగుంది. సో నేను ఇక్కడ ఎంట్రీ అయ్యి ఉంటే ఈ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ అయితే ఈ విధంగా స్టాప్ లాస్ ఈ సప్లై పైన పెట్టుకొని ట్రెండ్ ఫస్ట్ ఈ లోన్ బ్రేక్ చేయడానికి అండ్ సెకండ్ టార్గెట్ ఏదైతే ఉందో మన డిమాండ్కి ఎగ్జిక్యూట్ చేయడానికి, అంటే మన డిమాండ్కి ట్యాప్ అవ్వడానికి నేను ఈ విధంగా ఇంట్రాడే ప్రకారం ఎగ్జిక్యూట్ చేసేవాడిని. బట్ అక్కడ నాకు అలాంటి సినారియో క్రియేట్ చేయలేదు. బట్ ఈ సప్లైని బ్రేక్ చేసిన తర్వాత బ్రేక్ చేసినప్పుడు కూడా నాకు ఫ్లిప్ క్రియేట్ చేసి బ్రేక్ చేసింది. సో అంటే ఒక డిమాండ్ క్రియేట్ చేసి బ్రేక్ చేసింది. సో ఎప్పుడైతే ఆ డిమాండ్ ఇక్కడ బ్రేక్ అయిపోయిందో నేను స్టాప్ లాస్ దాని మీద పెట్టుకొని టార్గెట్ అనేది నేను ఫస్ట్ టార్గెట్ అయితే ఈ లోన్ బ్రేక్ చేయడానికి అని చెప్పి ట్రై చేశాను, అది బ్రేక్ అయింది. సో 1:1 టార్గెట్ వస్తుంది ఆ టైంలో. సో నేను మినిమం 1:3 అయితే మినిమం తీసుకోవాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను. సో సెకండ్ టార్గెట్ అయితే ఈ మన ఫ్లిప్ డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తుంది అని చెప్పి, లేదంటే మిటిగేషన్కి. సో ఆ డిమాండ్కి వచ్చిన తర్వాత నాకు ఎటువంటి చేంజ్ ఆఫ్ రేట్ చేయలేదు. సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే కాస్ట్ టు కాస్ట్కే పెట్టేసి స్టాప్ లాస్ని మార్కెట్లో హయ్యర్ టైం ఫ్రేమ్ రిజల్ట్ ఏదైతే ఉందో, అంటే హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారం ఆ లోన్ బ్రేక్ చేయడం. డే టైంలో మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, అదొక ఇండ్యూస్మెంట్ అని చెప్పి. సో ఇదిగోండి ఈ లోవర్లో పాయింట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బ్రేక్ అవుతుందని చెప్పి నేను టార్గెట్ పెట్టుకున్నా. సో ఆ టార్గెటే ఈ విధంగా ఈ 140 పాయింట్స్ పెట్టుకున్నా. ప్రజెంట్ అయితే ఈ రన్నింగ్లో ఉంది BTSTది. సో మ్యాక్స్ అయితే నేను మార్కెట్లో బీరిష్ ట్రేడ్ అంటే బీరిష్ మార్కెట్ ఓపెన్ అవుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వచ్చు అని చెప్పి. సో అందుకే ఇక్కడ BTST తీసుకున్నా. ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయినా మ్యాక్స్ టు మ్యాక్స్ మళ్ళీ మార్కెట్లో ఈ రేంజ్లో నుంచి మళ్ళీ మార్కెట్ ఫాలో అవ్వచ్చు నిఫ్టీ అనేది. సో ఆల్రెడీ మీకు లాజిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇదే రీజన్ తీసుకున్నానికి ట్రేడ్ కూడా. సో ఇదిగోండి, ఎప్పుడైతే ఈ ట్రేడ్ నాకు సప్లై బ్రేక్ అయిందో, సప్లై బ్రేక్ అయినప్పుడు డిమాండ్ క్రియేట్ చేసి బ్రేక్ అయింది. సో ఆ డిమాండ్ రెస్పెక్ట్ చేయాల్సింది. బట్ ఆ డిమాండ్ డైరెక్ట్గా బ్రేక్ అయినప్పుడు, సో ఈ క్యాండిల్లోనే బ్రేక్ అయినప్పుడు నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా, డైరెక్ట్ ఎంట్రీ తీసుకున్నా.
టార్గెట్ సేమ్ అదే 140 పాయింట్స్కి పెట్టుకున్నా. ఓకే, 328 వరకుని. సో ఎంట్రీ తీసుకున్నాను. ఆ తర్వాత మార్కెట్లో నా ప్రాఫిట్ అనేది ఇప్పుడు రన్నింగ్లో ఉంది. జస్ట్ నేను ఒక లాట్తోనే తీసుకున్నాను. ఇదే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాక టార్గెట్ ఏదైతే పెట్టుకున్నానో అప్పటికి రిజల్ట్ బాగానే వస్తుంది. ఆల్మోస్ట్ నేను కొన్నింది కూడా 70 రూపీస్లోనే అరౌండ్ ఎంతో 62 రూపీస్లో కొన్నాను. సో అది ఇప్పుడు 94 అప్పుడు ఆ టైంలో నడిచేది ఈ లెవెల్కి వచ్చినప్పటి వరకుని. సో ఆల్మోస్ట్ ఈ లెవెల్కి వచ్చే వరకు 96, 94లో నడిచేది. బట్ ఓవరాల్గా నేను టార్గెట్ అయితే 110 పెట్టుకున్నాను. ప్రీమియం